తలమడుగు మండల కేంద్రంలోని అతి పురాతనమైన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో సోమవారం నుంచి బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈ నెల 19 వరకు నిర్వహించబడతాయని ఆలయ కమిటీ సభ్యులు తెలియజేశారు. వెంకటేశ్వర స్వామి అభిషేకం, పూర్ణాహుతి, స్వామివారి కళ్యాణ రథోత్సవం కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ఈ బ్రహ్మోత్సవాలకు చుట్టుపక్కల గ్రామాలైన బరంపూర్, అర్లి, దేవాపూర్, రుయ్యాడి, సుంకిడితో పాటుగా మహారాష్ట్ర నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో హాజరవుతారని తెలియజేశారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆలయ కమిటీ, గ్రామ యువజన సంఘాల ఆధ్వర్యంలో క్రికెట్ టోర్నమెంటు పోటీలు కూడా నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. స్వామివారి బ్రహ్మోత్సవాలకు భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరారు. వెంకటేశ్వర స్వామి వారి యొక్క బ్రహ్మోత్సవాలు నేటి నుంచి ప్రారంభమయ్యాయి. నేడు అంకురారోపణ, విశ్వక్సేన ఆరాధన, ఆ తర్వాత అగ్ని ప్రతిష్ట, గరుడ కళ్యాణం కార్యక్రమాలు జరిగాయి. సాయంత్రం వేళ దేవతా ఆహ్వానము, పంచసూక్త ఆహ్వానము, అలాగే ఆలయ ప్రదక్షిణ, బలిహరణం కార్యక్రమాలు, తీర్థప్రసాద వినియోగం ఉంటుంది. రేపటి వేళ స్వామివారి యొక్క అభిషేక కార్యక్రమం ఉంటుంది. అలాగే అగ్ని కార్యక్రమాలు, హోమ కార్యక్రమాలు, నవగ్రామాలు ఉంటాయి, కుంకుమార్చనలు ఉంటాయి. సాయంత్రం వేళ యథావిధిగా మళ్ళీ హోమ కార్యక్రమం, బలిహరణం, తీర్థప్రసాద వితరణ ఉంటుంది. మూడవ రోజు నాడు స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరపబడుతుంది. కళ్యాణానికి ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు రావడం ఇక్కడ ప్రత్యేకత. అలాగే ఈ రోజు సంతానం కోసం ఎదురు చూస్తున్నటువంటి వారి గరుడ ప్రసాదం కూడా అందజేయడం జరిగింది. ఈ రోజు రేపు పద్మావతి మహిళా మండలి గ్రూప్ వారు అన్నదానం చేస్తున్నారు. మూడవ రోజు నాడు శ్రీమాన్ డాక్టర్ ప్రముఖ వైద్యులైనటువంటి అల్లూరి సంజీవరావు గారు దంపతులు అన్నదానం చేస్తున్నారు. ఇక్కడ 3 రోజుల పాటు కూడా వారు ఉండి ఈ యొక్క పూజా కార్యక్రమంలో పాల్గొనడం విశేషంగా మనం భావించుకోవచ్చు. ఈ కార్యక్రమం ఇచ్చేసినటువంటి వారికి అందరికీ కూడా వెంకటేశ్వర స్వామి అనుగ్రహ వీక్షణాలు ప్రసరింపజేసి అందరినీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యవంతులుగా ఉంచాలని కోరుతూ జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ.